ఇప్పుడు అందరూ పిల్లలు నూడిల్స్ ఇష్టంగా తింటున్నారు. నూడిల్స్ హెల్తీ ఫుడ్ కాదు కానీ, నేను చూపించిన విధంగా మీరు నూడిల్స్ చేసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది చాలా హెల్తీ ఐటెం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు క్యాబేజీని తీసుకోవాలి. కొంచెం పెద్దగా ముక్కలు తరుక్కోవాలి. క్యాబేజీ ఎప్పుడైతే ఆహారంగా తీసుకుంటామో మన క్యాలరీస్ని బర్న్ చేస్తుంది బాగా. ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు నీరంతా వచ్చేస్తుంది, ముక్క మెత్తబడుతుంది. మీకు పచ్చిది ఇష్టం లేకపోతే కాస్త ఆవిరి మీద వండుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ నూడిల్స్ ఎంత తిన్నా మీకు ఒళ్ళు అనేది రాదు. పిల్లలకు కూడా మంచి హెల్తీ టిఫిన్. ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాక బియ్యం పిండిని వేసుకున్నాను. దానిలో తగినన్ని నీరు పోసుకున్నాను. ఉండలు కట్టకుండా ఒక జావలాగా చేసుకోవాలి. దీన్ని కొరియన్స్ కిమ్చి అని అంటారు. ఇప్పుడు మొత్తం జెల్లీగా మారుతుంది బియ్యం పిండి అనేది. చాలా టేస్టీగా ఉంటాయి నూడిల్స్. ఉండలు కట్టకుండా ఇలా జారుగా చేసుకోవాలి. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఒక పింగాణి బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఉడికిన బియ్యం పిండిని దీనిలోకి వేసుకుంటున్నాను. క్రీమీగా ఉంది బియ్యం పిండి. చిన్నులపాయ తరుగు, అల్లం తరుగు, మంచి ఫ్లేవర్ని అందిస్తుంది. దీనిలోకి కారం వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ అయితే చాలా బాగుంటుంది కలర్ చూడటానికి. బాగా కలుపుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటాయి. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది నువ్వులు. తగినంత పంచదార వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ బియ్యం పిండిలో క్యాబేజీ ముక్కలను కలుపుకొని ఫ్రిడ్జ్లో 4 రోజులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. దానిలో కాస్త నూనె పోసి ఉల్లిపాయలు వేయించాను. ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, కొత్తిమీర, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగినాక మిగతా కూరగాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి.
ఈ ముక్కలన్నీ వేగినాక తగినంత నీరు పోసుకోవాలి. నేను ఇలా బాగా ఉడకాలి. సోయా సాస్, టమాటా సాస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ నూడిల్స్లో. మీకు అందుబాటులో స్వీట్ కార్న్ ఉన్నా కూడా ఆ గింజల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కిమ్చీతో కలిపి సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ చాలా బాగుంటుంది. బాడీలో కొలెస్ట్రాల్ని బాగా తగ్గించేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని పిల్లలకు చెప్పినట్టయితే చాలా హెల్తీగా ఉంటారు. సూపర్ టేస్టీగా ఉంటాయి తినడానికి. చాలా